హార్ముజ్ జలసంధిని తెరవడానికి ట్రంప్ విధించిన గడువు నేటితో ముగియనుంది. ఇరాన్ను తక్షణమే డీల్ కుదిరించుకోవాలని ట్రంప్ గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. వైఖరి మార్చుకోకపోతే ఆ దేశ వంతెనలను, విద్యుత్ ప్లాంట్స్ ను ధ్వంసం చేస్తామని బెదిరించారు. దుర్భాషలాడుతూ టెహరాన్ కు భీకర హెచ్చరికలు జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. డెడ్ లైన్ కంటే ముందే ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని కూడా చెప్పారు. మంగళవారం పవర్ ప్లాంట్ బ్రిడ్జ్ డే అంటూ పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ హెచ్చరికలను తోసిపుచ్చింది ఇరాన్. వంతెనలపై ట్రంప్ బెదిరింపులు హాస్యాస్పదమని పేర్కొంది. త్వరలో అమెరికా ఇజ్రాయెల్ కు పెద్ద షాక్ ఇస్తామని హెచ్చరించింది. ఇకపై హార్ముజ్ జలసంధి అమెరికా ఇజ్రాయెల్ కు మునుపటిలా ఉండదని ఐఆర్జీసీ పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో కొత్త వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు తుది దశలో ఉన్నాయని తెలిపింది. ఇరాన్ పార్లమెంటు కూడా ఓ తీర్మానం చేసింది. జలసంధి గుండా వెళ్లే నౌకలపై సుంకాలు విధించాలని, అమెరికా ఇజ్రాయెల్ షిప్లపై విధించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆంక్షలు విధించే దేశాలపై అదనపు నిబంధనలు విధించాలని తీర్మానించింది. హార్ముజ్ జలసంధిని తెరవడానికి డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు నేటితో ముగియనుంది. ఇరాన్ను తక్షణమే డీల్ కుదిరించుకోవాలని ట్రంప్ గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. అంత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ చెప్పండి, ఇప్పుడు మనం సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. ఆల్రెడీ 48 hours డెడ్ లైన్ గతంలో విధించారు. ఆ తర్వాత 10 days బ్రేక్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ 48 hours అని ఇప్పుడు మళ్ళీ చెప్పడం జరిగింది. అండ్ ఈ రోజు లాస్ట్ డే, ఈ రోజు ట్యూస్డే, అంటే వాళ్ళ ప్రకారం ఈ రోజుతో ముగియనుంది. కాబట్టి ఒకవేళ ఈ లోపు డెడ్ లైన్ విధించిన లోపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని ఇరాన్ తెరవకపోతే అప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? తప్పకుండా నిన్న పొద్దున్న నుంచి పరిస్థితి మారిపోయింది. అమెరికాకి హుషారుగా ఉన్నారు. ఇప్పుడైతే ఎయిర్ ఫోర్స్ పైలట్ ఇరాన్ లో పడిపోయాడు, వాళ్ళని రక్షించారు, అదంతా మీకు తెలుసు కదా. అవును. దాని తర్వాత హై మొరాల్, అంటే హుషారుగా ఉన్నారు. ఆయన పెట్టిన ట్వీట్స్ కూడా చాలా అగ్రెసివ్ గా వాళ్ళగారుగా పెట్టాడు ఇరాన్ మీద. అవును, అవన్నీ చూస్తున్నారు కదా. ఇంకా చాలా చేస్తారు, ఇంకా ఆగదు ఆయన. ఎందుకంటే ఇరాన్ కూడా మంచి ఆపర్చునిటీ తప్పింది. ఎప్పుడైతే ఆ పైలట్ అక్కడ పడ్డారన్నారో వాళ్ళు ఏం చెప్పవలసిందంటే, మీకు మేము అప్పచెప్పేస్తాం, ఏం తొందరపడవద్దు, మీలాంటి మనుషులు కాదు, మేము అప్పచెప్పేస్తాం అంటే చాలా వరకు తగ్గిపోతుంది టెంపరేచర్. వాళ్ళు కూడా ఈతకారాలు అసహ్యంగా మాట్లాడతాం, బయటికి తెచ్చారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈవేళ మన ఇండియన్ టైం రాత్రి 9 గంటలకో 10 గంటలకో మాట్లాడుతున్నారు. రాత్రి ఈవేళ. అప్పుడు వీళ్ళు దారిలోకి వస్తారు అనుకుంటున్నారు. ఇరాన్ దారిలోకి వచ్చేస్తారు, దారిలోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సలహాదారులు కూడా చెప్తున్నారు వచ్చే దారిలోకి. సో దారిలోకి వస్తారు, లేకపోతే చేసే పని చేస్తారు డొనాల్డ్ ట్రంప్. అది మాత్రం అంటే చేసే పనులు చేస్తారంటే ఏ విధంగా సార్? బాంబు చేసేస్తాడు అన్ని. సార్ నీ సంగతి చూసుకుందాం అంటారు. వాళ్ళు చేస్తే ఇంకా చేస్తారు. అది ఆ స్టేజ్కి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే అతనికి తెలుసు ఎస్టమెట్రిక్ వార్. ఎస్టమెట్రిక్ అంటే రెండిట్లకి కంపారిజన్ లేకుండా చిన్నవాళ్ళు పెద్ద యుద్ధం కూడా చేయొచ్చు డ్రోన్స్ తో. దాంతో అది ఇరాన్ చేసే శక్తి ఉంది. అది 1 నెల 2 నెలలు అది ఎరుగొట్టాలంటే ఇలాగ మొత్తం అన్ని బాంబు చేసేస్తే తగ్గిపోతారు. సో ఆ లైన్కి వచ్చారు వాళ్ళు అమెరికా. ఇలాగా ఇరాన్ రోజుకు 50 మిసైల్స్ పంపటం, 50 డ్రోన్లు పంపటం, మనం చూడటం కాదు, ఈసారి బ్యాంక్ చేసి పారేద్దాం అయిపోతారు అనుకుంటున్నాం. ఆ మెసేజ్ కూడా ఇరాన్ ఇచ్చారు. ఇరాన్ ఎంత గంభీరంగా మాట్లాడినా నేను అనుకుంటున్నా తగ్గుతారు, లేకపోతే ప్రమాదం చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఆగరు. ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ పైలట్ అక్కడ పడ్డాడో దాని మీద ఇరాన్ కరెక్ట్ స్టెప్ తీసుకోలేదు. మీరు మర్చిపోయారు, ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక ఇండియన్ పైలట్ పడ్డాడు పాకిస్తాన్ లో. అవును, వెంటనే ఇచ్చేసారు, పట్టగానే తిరిగి మనకు పంపించేశారు. అవును, టెన్షన్ తగ్గిపోయింది. అది ఇరాన్ చేయవలసిన పని. తెలియదు కదా.
అవును. సో ఇది వాళ్ళు మాటలు వాళ్ళే నమ్మకూడదు. యుద్ధంలో యుద్ధ మోసాలు ఉంటాయి, యుద్ధ గంభీరతనం ఉంటాయి, కానీ అది నమ్మకూడదు. సరే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే, లైక్ పోస్ట్ చూస్తే, ఆయన ట్రూత్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. డెడ్ లైన్ విధిస్తున్నాము, ఆ డెడ్ లైన్ లోపు లొంగిపోవాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని రీఓపెన్ చేయాలని చాలా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ చాలా అగ్రెసివ్ గా కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇరాన్ కూడా మేము తగ్గేదే లేదన్నట్టుగా మాట్లాడడం చూస్తున్నాం మనం. సో మీరు అంటున్నారు ఇరాన్ లొంగిపోతుందని మీరు అంటున్నారు, ఐ మీన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని రీఓపెన్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనం మాట్లాడదాం అని ఏదో రకంగా ప్రారంభం చేద్దాం అని చెప్పచ్చు. ఓకే, లొంగిపోతానంటే తుపాకీలు అప్పచెప్పి చేతులు పెట్టేది లేదు. ఒక కాంప్రమైజ్ కి వస్తారు. కాంప్రమైజ్ వస్తే ఇరాన్ గెలిచినట్టు లెక్కే. ఓకే, ఎందుకంటే వాళ్ళు నీకు బయటికి బాంబు చేయరు కదా. సో కాంప్రమైజ్ అంటే వీళ్ళ కొన్ని డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళ కొన్ని డిమాండ్స్ వీళ్ళు ఒప్పుకోవాలి. ఆ లెక్కన అయితే ఇరాన్ గెలిచినట్టే. ఇరాన్ కి ఏంటంటే యుద్ధం ఆఫ్ చేయొచ్చు, అగ్రిమెంట్ రావాలి. అమెరికాకి, ఇజ్రాయెల్ కి, అరబ్ రాష్ట్రాలు మర్చిపోతున్నారు అందరూ. సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, యుఏఈ, ఈ ఖతార్. సో ఇప్పుడు ఓకే, ఒకవేళ ఈ డిమాండ్స్ అన్ని ఒప్పుకుంటే, బట్ స్టిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద కొన్ని సుంకాలు మేము ఇంట్రెస్ట్ అనేది అండ్ వచ్చిపోయే వాళ్ళ మీద, షిప్స్ మీద కొన్ని సుంకాలు మేము విధిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూద్దాం, అది ఎలాంటి ఒప్పుకుంటారో తెలియాలి కదా. నేను అనుకుంటున్నా మధ్యవర్తి చేసేవాళ్ళు ఏదో రకంగా ఇరాన్ తో ఒప్పిస్తారు, మాట్లాడమని ఒప్పిస్తారు అనుకుంటున్నా. వాళ్ళు ఓకే అంటారు. సో కానీ అమెరికా, ఆ 5 అరబ్ దేశాలు లోపల ప్లాన్ ఏంటంటే ఇరాన్ పూర్తిగా నొక్కేయాలంటారు. లేకపోతే రాక్షసులాగా మళ్ళీ కొత్త రూపంతో వస్తారు, కొత్త స్వరూపంతో వస్తారు. సో ఇది ఈ టెన్షన్ అప్పుడే తగ్గేది లేదు. భారతదేశానికి ఏంటంటే టెన్షన్ తగ్గితే ఇప్పుడు కొంచెం పెట్రోల్, గ్యాస్ వచ్చేస్తుంది, మనం ఇంకా జాగ్రత్త పడతాం. వచ్చే టెన్షన్ వచ్చినప్పుడు ఇలాగా చేతులు ఎత్తి కూర్చోం, కొంచెం మిగతా రెడీ చేసుకుంటాం, మనకి కొద్దిగా ఊపిరి పీల్చుకోవడానికి వస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు.